బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పైన హైకోర్టు సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బండి భగీరథ్కు బెయిల్ ఇవ్వలేము అంటూ ఆ బెయిల్ అయితే మొత్తానికైతే పోస్ట్ పోన్ చేసేసింది. ముందస్తు బెయిల్ పైన అంటే యాంటిసిపేటరీ బెయిల్ పైన విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాత జస్టిస్ మాధవీదేవి భగీరథ్పై యాక్షన్ తీసుకోకుండా రక్షణ కల్పించాలని పదే పదే అభ్యర్థించాడు భగీరథ్ న్యాయవాది నిరంజన్ రెడ్డి. ఆరోపణలకు అలాగే పోక్సో కేసులో నమోదు చేసిన సెక్షన్లకు పొంతన లేదు అంటూ న్యాయవాది నిరంజన్ రెడ్డి చెప్పుకొచ్చారు. పోక్సో చట్టంలోని కఠినమైన సెక్షన్లు 6, 12, 4 ఇలాంటి సెక్షన్స్ ఉన్నప్పటికీ గతంలో మధ్యంతర ముందస్తు బెయిల్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయంటూ ఇటు బండి భగీరథ్ లాయర్ నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించాడు. మరోపక్కన పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ పొందే హక్కు లేదు అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పుకొచ్చారు. సో దానికి సంబంధించి ఒక ట్వీట్ కూడా ఉంది. ఆ ట్వీట్లో మనం చూడొచ్చు, ఎట్ దిస్ స్టేజ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గ్రాంట్ ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆర్డర్స్. Justice Madhavi Devi on Sai Bhagirath interim protection application in the POCSO case. Justice Madhavi Devi, I would like to pass orders by next week. మొత్తానికైతే ఒక వారానికి పోస్ట్పోన్ అయింది. ప్రస్తుతానికి ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆర్డర్స్ని నేను గ్రాంట్ చేయను అంటూ జస్టిస్ మాధవి దేవి చెప్పుకొచ్చారు.